నమస్కారాలు. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మన కళ్ళారా చూస్తూ ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికలపైన ఎవరైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనమే కేసు బుక్ చేసి ఇమ్మీడియట్గా వారిని అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం ఈ బండి సంజయ్ గెలిచిన ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేరు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేతిలో పెట్టుకుని నాకు ఏమి లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకొని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చే బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. సమానం చెప్పాలి. మొన్న జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాం అడుగుతున్నాం ఈరోజు మేము. కాబట్టి చాలా క్లియర్గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు ఈరోజు ఏమున్నావు? నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టేటువంటి నాయకుడు బండి సంజయ్. ముసలి కన్నీరు వేరుస్తూ ఉంటాడు, ముసలి కన్నీరు వేస్తూ ఉన్నాడు. ఏదైనా సరే వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. నిజాలు తెలియడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు బయటపడ్డది బండి సంజయ్ యొక్క అసలు నిజ స్వరూపం. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్ళు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు. ఇమీడియట్ గా రాజీనామా చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం బంద్ చేయాలి బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. 18 సంవత్సరాలు నిండని అమ్మాయి మీద పోక్సోకే హనీ ట్రాప్ కేసు అనేది వర్తించది. అదొక దౌర్భాగ్యమైన ఆలోచన, తెలివి తక్కువ ఆలోచన. చెప్పడానికైనా వినాలి కానీ వినడానికైనా వినాలి కదా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 18 సంవత్సరాలు నిండని ఒక అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు పెట్టిందంటేనే ఆయన యొక్క పనితీరు దాని ఆలోచన విధానం దర్పణం పడుతూ ఉంది. అసలు 18 సంవత్సరాలు నిండని యొక్క అమ్మాయి మీద వర్తించే హనీ ట్రాప్ కేసు ఇది బండి సంజయ్. అంటే ఇదంతా కూడా హనీ ట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే బయటపడ్డాయి ఇవన్నీ కూడా. అప్పటి వరకు కూడా దాపరికాలు అన్ని దాచిపెట్టి అన్ని కూడా వారిని బ్లాక్మెయిల్ చేసి నేను కేంద్ర మంత్రి కూడా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్ లో గంటలు కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారితో లాలొచ్చి పడి కేసు బుక్ కాకుండా ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు సెక్షన్స్ కూడా నామాత్రం సెక్షన్ పెట్టి ప్రయత్నం చేసి కొన్ని సెక్షన్స్ పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా వారు దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడ్డారు. వారు ఎప్పుడైతే ఈ హనీ ట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే వాస్తవాలు బయటపడ్డాయి. వారంతా వారే బండి సంజయ్ కుమార్ గారు వారి కొడుకే ఒప్పుకున్నారు. ఆ పాపతో 18 సంవత్సరాలు నేను ఒక అమ్మాయిని మాకు సహచరంగా మాకు రిలేషన్షిప్ ఉన్నది, మేము తిరిగినాము, గుడ్లు పోయినాము, గోపురాలు పోయినాము, యాత్రలు పోయినాము, చాలా ప్రాంతాలు తిరిగినాము, నైట్ పార్టీలు చేసుకున్నాము, 31st నైట్ పార్టీ చేసుకున్నాము, వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా దీని ఇంతకంటే ప్రూఫ్ ఏం కాదు, వారే ఒప్పుకున్నారు. లిఖితపూర్వకంగా పోలీసులకు కేసు ఇచ్చారు. ఇది ఈరోజున్న రాష్ట్రంలో పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రజలు ఆలోచన చేయాలి. దేవుని పేరు మీద ధర్మం పేరు మీద చెప్పుకొని వచ్చే నాయకులను నమ్మొద్దు. ఇలాంటి నాయకులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. నిజంగా నువ్వు నీ ధర్మం పైన నీ యొక్క దానిపైన నమ్మకం ఉంటే రాజీనామా చేయి.
ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఇంకెన్ని రోజులు దాచిపెడతావు? ఎంతమంది బెదిరిస్తావు? ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తావు? ఎప్పటికి అధికారం శాశ్వతం కాదు కదా. రేవంత్ రెడ్డి నీ కాపాడుతాడు అనుకుంటే మాత్రం నీ భ్రమ. తప్పకుండా ప్రజాక్షేత్రంలో నీకు గుణపాఠం తప్పదు. అదే కదా చెప్తా ఉన్నాము. ఈరోజు కేంద్రంలో హోం మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో హోంశాఖ బాధ్యత చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా పోలీస్ అంతా కూడా కబ్బంది హస్తాల్లో పెట్టుకొని పోలీస్ ని యాక్ట్ చేయకుండా వారిని ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంట్లో నిజంగా కూడా చెప్తా ఉన్నా, నిష్పాక్షపాతికంగా మీకు విచారణ జరగాలంటే రాజీనామా చేయాలి బండి సంజయ్. నేను కేంద్రంలో హోంశాఖ మంత్రిని ఏం చేస్తా అని బెదిరించిన వాళ్ళని ఉల్టా ఆయన పేరు కేసు బుక్ చేయాలి. ఈరోజు బండి సంజయ్ మీద కేసు బుక్ కావాలి. వారి కుమారుడు కాదు, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు కాదు, చేసిండు, ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని బయట పెడతాం. ఇప్పుడు ఏ రకమైనటువంటి అరాచక పాలన, ఏ రకమైన శాంతి భద్రతలు కాపాడడం విఫలమైంది ప్రభుత్వం. ఇలాంటి యొక్క చిలిపివేషాలు, దుష్ట శక్తులను కాపాడే ప్రయత్నాలు చేసి తమ యొక్క పూర్తి పౌరుని తెలంగాణ రాష్ట్ర పోలీస్ పరువు తీస్తున్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, కాబట్టి ఈ యొక్క అంశంలో బండి సంజయ్ గారిని కూడా నిందితుడిగా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాల్సిందే. ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో రెండు దీనిపైన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడ దీంట్లో ఒక కల్పిట్ గా ఉన్నాడు. దీంట్లో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములు ఉన్నారు. ఎవరైతే అమాయక బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేశారో బండి సంజయ్ గారు కుమారుడు, మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్మెయిల్ చేసాడు అని చెప్పి స్పష్టంగా ఆధారాలతో బయట ఉన్నది. అయినా దీంట్లో చర్య తీసుకోకపోగా మరి వారు దీంట్లో ఏమీ లేదని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలేమో దోస్తానా చేసుకుంటా ఉంటారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న నమోదైనటువంటి కేసు అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు అయితే కేసు పెట్టినారో మరి అది విచారణ జరగాలంటే, నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే, దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దంటే ఇమీడియట్ గా బండి సంజయ్ కుమార్ గారు తన యొక్క కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. లేకున్నట్టయితే మోడీ గారికి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తక్షణం వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా మరి ఇంకా కూడా తప్పుకునే ప్రయత్నం, ఉల్టా మళ్ళీ ఆ బాలిక పైన మళ్ళీ హనీ ట్రాప్ కేసు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. అసలు 18 సంవత్సరాలు నిండిన అమాయక పాప మీద హనీ ట్రాప్ కేసు బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు బండి సంజయ్ కుమార్ మాట్లాడే మాటలేమో కోటలు దాటుతాయి. దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, నీకు ఇప్పుడు దేశం గుర్తొస్తలేదా? ధర్మం గుర్తొస్తలేదా? నిజంగా కూడా దేశం మీద, ధర్మం మీద నీకు నిజంగానే గౌరవం ఉంటే తక్షణం రాజీనామా చేయాలి బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు సమానం చెప్పాలి ప్రజలనేకానికి అందరు కూడా. డైరెక్ట్ ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. నేరం ఆయన మీద కూడా మోపం జరిగింది. ఆయన కూడా కేసు బుక్ చేయాల్సిందే. కాబట్టి పదవిని అడ్డు పెట్టుకొని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధితురాలు పక్షాన, వారి కుటుంబ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటది. ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కనుక కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంత బట్టబయలు, ఇంత ఓపెన్ గా డైరెక్ట్ గా దొరికినటువంటి ఈ యొక్క దొంగని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవడం, మరి దానిపైన విచారణ జరపకపోవడం అనేది పూర్తిగా తమ యొక్క అధికారం అంతా కూడా దుర్వినియోగం చేసే విధంగా కనపడతా ఉందని చెప్పేసి తెలుస్తా ఉన్నది. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గరనే ఉన్నది. మరి వారు సమానం చెప్పాలి. ఇప్పటివరకు మూడు రోజులు కావస్తా ఉన్నది. దానిపైన ఎలాంటి వివరణ లేదు. దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమాయక బాలిక వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీజేపీ నాయకులు సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
మాటలు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఈరోజు బండి సంజయ్ గారు మనం చూసాం 3 రోజుల క్రితమే పుట్టకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి పుట్టిరో అని చెప్పి అడిగింది మొన్న. ఈరోజు సమానం చెప్పాలి బండి సంజయ్ గారు. ఎవరికి పుట్టిరో నువ్వు సమానం చెప్పాలి బయటకు వచ్చి. ఇప్పుడు ముఖం దాటేసుకోవడం కాదు, నీతులు మాట్లాడడం కాదు, ఏదో వేషాధారణకు మాత్రం అంత పవిత్రము, కానీ చేసేదంతా కూడా పాపాలే. నువ్వు చేసే చరిత్ర కూడా అంతే, ఈ చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా బండి సంజయ్ యొక్క రిజిగ్నేషన్ ని, దాని యొక్క రాజీనామాని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. లేకపోతే వారి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇదే రకంగా కొనసాగితే అంటే ఉన్నోనికి ఒక న్యాయం, పేదోనికి ఒక న్యాయమా? కేంద్ర మంత్రి కొడుకైతే ఒక న్యాయం, అమాయక పేదోల పిల్లలైతే ఒక న్యాయమా? చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలి. దీంట్లో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా దీన్ని ప్రజా ఉద్యమాలు తప్పవు. పెద్ద ఎత్తున ఈ మహిళా లోకాన్ని జాగృతం చేసి ఈ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను బయటపెట్టి ఏ రకంగా అమాయక బాలికకి ఏ రకంగా మోసం చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో అని చెప్పి మేము ఎండగడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.